నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, రాశులకి సంబంధించిన వివరాలు మనం ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది. నేను ప్రతి నెలలో రాశి ఫలితాల ద్వారా మీకు సుపరిచితురాలిని. చాలా విషయాలు అటు పండగలకి సంబంధించి ఇలాంటివి చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మొన్నటి వరకు మనకి పొలిటికల్ హీట్ ఉండింది. పొలిటికల్ ఆస్ట్రాలజీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే మనకి నక్షత్రాలు ఎన్ని? ఆ నక్షత్రాల్లో ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? ఏ మొక్కలు పెంచటం వల్ల మనం ఎలాంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే విషయాలు ఒక సిరీస్ లాగా చేయటం జరుగుతుంది. ప్రతి నక్షత్రానికి సంబంధించిన వివరాలు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది రఘుప్రియ గారు. మనందరికీ సుపరిచితురాలు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకాలజిస్ట్. సో తను ప్రతి నక్షత్రం గురించి వివరణ ఇస్తూ ఉంటారు. మీరు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ పాదంలో ఉన్నారు, మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఇవన్నీ సరిచూసుకోండి. దానికి సంబంధించిన ఏవైనా దోషాలు నివారణ ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోండి. ఇంకా అర్థం కాలేదు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. రఘుప్రియ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరణ క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం. నమస్తే. రఘుప్రియ గారు, నెక్స్ట్ ఏ నక్షత్రం గురించి చెప్పబోతున్నారు పరిహారాలకు సంబంధించి? నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం గురించి చెప్తాను. ఆశ్లేష నక్షత్రం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే సర్వభక్షకులు. సర్వభక్షకులు అంటే అన్నింటినీ తినేస్తారు. అన్నింటినీ తినేస్తారు. అంటే వాళ్ళకి ఇది పడుతుంది అది పడదనేమి లేదు, అన్నీ తినగలుగుతారు. అయితే కృతజ్ఞులు కూడా. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ రాశిలోనే సేమ్ ఇది కూడా అన్నమాట. కృతజ్ఞులు. నెక్స్ట్ అమాయకులు. తొందరగా ఈజీగా మోసపోతుంటారు. అమాయకత్వం ఎక్కువ ఉంటుంది. అయితే సున్నితమైన మనసు వాళ్ళు. ఇవి వీళ్ళ లక్షణాలు అన్నమాట. అయితే ఈ రాశి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి దోషం లేదు. 2వ పాదంలో పుట్టిన శిశువుకు 3వ పాదంలో తల్లికి. 2వ పాదంలో పుడితే బిడ్డకే నష్టం. 3వ పాదంలో పుడితే తల్లికి దోషము, గండం కాదు. అయితే 4వ పాదంలో పుడితే తండ్రికి. 1వ పాదంలో పుడితే ఎవరికి ఏ దోషం లేదు. 2వ పాదంలో పుడితేనేమో బిడ్డకి దోషము, 3వ పాదంలో తల్లికి దోషము, 4వ పాదంలో తండ్రికి దోషం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏ వృక్షాలు పెంచాలి అనేది, ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేదా చెంపక వృక్షాన్ని పెంచాలి. లేదా అంటే ఇది గాని అది గాని పెంచొచ్చు. అయితే దీనివల్ల ఏంటంటే శ్వేతకుష్టు చర్మ సంబంధించింది. శ్వేతకుష్టు అంటే మనం సోరియాసిస్ అంటుంటాం కదా. సో అట్లాంటి చర్మ సంబంధమైన వ్యాధులు రావు. తర్వాత ఏంటంటే అదే కాకుండా సోరియాసిసే కాకుండా ఇతరత్ర ఇట్లాగా రకరకాల వ్యాధులు ఉంటాయి కదా, స్కిన్ రిలేటెడ్ సమస్యలు మాత్రం దీనిలోకి రాదు అనమాట. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇవి పెంచడం వల్ల వాళ్ళకి తగ్గుముఖం పట్టి ఉపశమనం అయితే కలుగుతుంది. తర్వాత వీళ్ళు ఎటువంటి విపత్కరమైన పరిస్థితులైనా సరే ఈ మొక్కలు పెంచడం వల్ల ఈ ఆరోగ్యపరంగానే కాకుండా జీవితంలో కానీ ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఈజీగా దాటగలుగుతారు. దాని గురించి చింతపడాల్సిన పని లేదు, ఈజీగా దాటగలుగుతారు. ఇది ఈ మొక్కలు పెంచడం వల్ల ఈ రాశి ఈ నక్షత్రం వాళ్ళకి ఇది ఉపశమనం అన్నమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.